ఈ జీవితం ఒక ప్రయాణం. అలాంటి మరుపురాని ప్రయాణానికి స్వాగతం. మనం చూస్తున్నది ప్రకృతిలో ఒక చిన్న మణిహారం, కారంపొడి అడవుల గుండెల్లో పుట్టిన జీవన తత్వం. ఈ కథ మన పల్నాటి వీరుల కథ. ఈ కథ ఒక పల్నాటి సామాన్యుడు శుభ్రపరిచిన నల్లమల్లా కథ. ఈ అడవి మన గుండెల్లో ఉమ్మడి మురిపాలు మరియు బాధలను పంచుకుంటుంది. అడవిలో మనిషి చేతుల స్ఫూర్తి జాజిగారి జీవిత కథ మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో పల్లె సృజన బృందం వేసిన విత్తనాలు ఇప్పుడు ఈ అడవి చిరునవ్వుగా మారాయి. ఇది ప్రకృతికి మనం పునాదిగా నిలిచిన నమ్మకం. ఎలుగుబంటి చెదలు బాగా తింటుంది, తేనె చెదలు బాగా తింటాయి. దాని మీద ప్రేమతో కాదు, కొంతమంది ప్రేమతో, అందరూ తీసేయకూడదు. మనం ప్రేమతో కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ఆశ. అంటే అడవిలోకి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతాం. సో దీనిలో మనకు వచ్చిన వాల్యుయేషన్ ఏమిటి, ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం, ఏమి ఎవరికైనా చెప్పదామంటే ఏం చెప్పదు. ప్రకృతి మనకు ఒక పాఠశాల, మన తప్పులను సరిదిద్దుకునే మార్గం. జాజిగారితో ఈ ప్రయాణం ఒక గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అందాలు ఒక మహోన్నత గాథలు. ప్రకృతిని గమనిస్తే జీవితం అందులో ఉంటుంది. మోహన జీవనంలో ఈ సహజ సౌందర్యాన్ని మనందరం తెలుసుకుందాం. అన్వేషణకు బయటకు వస్తుంది. దానికి కారణం రెండు: సృష్టి, ప్రకృతి అండ్ జాతి. ఈ రెండు లేకపోతే పడతాయి. ఈ అడవి చెప్పే గాథలు మన కోసం మాత్రమే కాదు, మన తరువాతి తరాల కోసం మనం కాపాడే ఆస్తి. అందుకే ప్రకృతిని ప్రేమించండి, గౌరవించండి.